ఆశీర్వదించడం అంటే ఆది కాండము 24వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. దేవుని ఆశీర్వాదం అంటే ఏమిటో చూద్దాం. చూడండి, ఆది కాండము 24:34 అబ్రహాము దాసుడు చెబుతున్నాడు. చదవండి. 24:34 అమ్మా, ఆది కాండం. అబ్రహాము దాసుడను యెహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడు. ఆశీర్వాదం అంటే ఏంటి? గొప్పవాడు కావటం. ఎక్కడ గొప్పవాడయ్యాడు ఆయన అంటే, అతనికి ఏమి చేయాలంట దేవుడు? గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారము, దాసీ జనము, ఒంటెలు, గాడిదలు దయచేసను. చూసారా, భూమి మీద అన్నీ ఇచ్చాడు. భూమి మీద అబ్రహాముకి దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, ఒంటెలు ఇచ్చాడు, గాడిదలు ఇచ్చాడు, దాసీ జనం ఇచ్చాడు, గొర్రెలు గొడ్లు ఇచ్చాడు. అంటే భూమి మీద ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే ఆ రోజుల్లో ఆ వ్యక్తికి ఏమేమి ఉండాలో అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. దీంతో పాటు ఆయనకి ఏమి ఇచ్చాడు? పరలోకాన్ని కూడా ఇచ్చాడు కదా. పరలోకంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉందురు అంటాడు. కాబట్టి పరలోకం ఒకటికే కాదు, భూలోకంలో కూడా వారిని ఆశీర్వదించండి. ఇప్పుడు గమనించండి, మాకెవరికి కూడా భూలోకంలో ఆశీర్వాదాలు వద్దండి, మాకు పరలోకం మాత్రమే చాలని ఎవరైనా అంటామా? మనకి పరలోకం కావాలి, భూలోకంలో కూడా మనము క్షేమంగా ఉండాలి, మనం ఆశీర్వదింపండి వారంగా ఉండాలి, మనం ఆరోగ్యవంతులుగా ఉండాలి, మనం సంపద కలిగిన వాళ్ళకి ఉండాలి, మనం గొప్ప వాళ్ళంగా ఉండాలి.